ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును పునః పరిశీలించాలన్నారు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య. కేంద్రం ఒత్తిడితోనే సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చిందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణపై కోర్టు తీర్పుకు నిరసనగా భారత్ బంద్లో భాగంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్, అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆందోళనకు దిగారు చెన్నయ్య. ఎస్సీ కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఎస్సీ వర్గీకరణ తెరపైకి తెచ్చారని విమర్శించారు. చెన్నైతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జి చెన్నయ్యను అన్ని సంఘాలు కూడుకొని మాలలకు జరిగిన అన్యాయం ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాదు, మోడీ ఇచ్చిన తీర్పు. ఈ కుట్ర వెనుక మన కిషన్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు అందరూ కుట్ర చేసుకొని నారా చంద్రబాబు నాయుడు అందరూ ఉండరు ఈ కుట్ర వెనుక. అందు గురించేనే సుప్రీంకోర్టు కాదు, సుప్రీంకోర్టు పిలుపు కాదు, ఇది మోడీ తీర్పు అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అందు గురించేనే అదే కోర్టు ఎస్సీ వర్గీకరణ చెల్లదని సుప్రీంకోర్టు కొట్టేసింది. అదే కోర్టు మళ్ళీ చేసుకోవచ్చా అని ఎత్తేస్తుంది. అది కాదు, రాజకీయంగా వీళ్ళు కావాలని మాట్లాడుకోము. వెంకయ్య నాయుడు అందరికీ న్యాయమూర్తులకు ఫోన్లు చేసి మాట్లాడి వాళ్ళ వైపు తిప్పుకున్నారు. ఇది వెనక్కి తీసుకోవాలి సుప్రీంకోర్టు. మేము చాలా తీవ్రంగా ఉంటున్నాం. ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలలో బంధు పిలుపులు ఇచ్చినాం. ఇది అయిన దగ్గర, ఇది రద్దు అయిన దగ్గర మేము పోరాటం చేస్తాము, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి సాధించుకుంటామని కూడా మనం చేస్తాము. ఈరోజు వర్గీకరణకు వ్యతిరేకంగా భారతదేశం మొత్తం బంధు పాటిస్తుంది. మాలమానాడు మరియు అన్ని కుల సంఘాలు కలుపుకొని అన్ని జిల్లాల్లో బంధు విజయవంతంగా జరపబడుతున్నది. సుప్రీంకోర్టు 2005లో వర్గీకరణ చెల్లదని చెప్పి ఆనాడు ఇచ్చింది. ఇదే కోర్టు మోడీ గారు ఇచ్చిన తీర్పు ఇది. మేమందరం రాజ్యాంగానికి విరుద్ధమైన తీర్పు కాబట్టి ఈ తీర్పుని ఎవరు శిరసావిస్తలేరు. కేవలం ఒక వర్గానికి అనుకూలంగా ఇచ్చి